హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విఏ షాడోస్. నేను మీ విజయన్ మాట్లాడుతున్నాను. ఇప్పుడు 'సత్యం సుందరం' అనే సినిమా గురించి డిస్కస్ చేయబోతున్నాము. ఆ ఊరెళ్ళాని భయపడుతున్నావు నువ్వు? నీకు ఆ ఊరన్నా ఇల్లన్నా ఎంత ఇష్టమో నాకు బాగా తెలుసు. అక్కడికెళ్తే ఎమోషనల్ అయి ఏడుస్తానని భయపడుతున్నావా? ఇది చూడండి, ఐటమ్స్ అదిరిపోయి బావా. చామదుంపలు ఎప్పుడు, వంకాయ పచ్చడి, మసాలా గారె, నంచుకోవడానికి అల్లం చట్నీ. ఇదేంటో తెలియట్లేదు. రే ఐటమ్స్ ఏమన్నా అర్థం చెప్పంటారా? మేము అప్పుడే ఎవరు తలుచుకుంటున్నట్టున్నారు. అక్క ఎలా ఉన్నారు? బాగున్నారా? సూపర్ గా ఉన్నాను. నైట్ భోజనం అయిపోయిందండి. ఈ సినిమాలో కార్తిక్, అరవింద్ స్వామి, శ్రీదేవి, రాజ్ కిరణ్ ఇలా నలుగురు యాక్టర్స్ యాక్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా అరవింద్ స్వామి అండ్ కార్తిక్ లీడ్ రోల్స్. డైరెక్షన్ వచ్చి ప్రేమ్ కుమార్, మ్యూజిక్ వచ్చి గోవింద్ వసంత. ఈ సినిమా లైన్ చాలా చాలా చిన్న లైన్. ఏంటంటే మన జీవితంలో ఒక్కోసారి ఎదురుపడుతుంటాం. ఏంటంటే మనకు ఎదుటోళ్ళు తెలియదు, కానీ వాళ్ళు మనతో బాగా పరిచయం ఉన్నట్టుగా మాడుతూ ఉంటారు. కానీ వాళ్ళు నిజంగా మన పరిచయం ఉంటుంది, కానీ ఎక్కడో మనకు చాలా గ్యాప్ వచ్చి మనం సడన్గా వచ్చి మాట్లాడుతున్నప్పుడు మనకు అర్థం కాదు ఎవరు 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 ఉంటాం. కానీ వాళ్ళేమో అన్ని గడగడ మాట్లాడేస్తుంటారు, మన విషయాలు, మన జీవితం జరిగే విషయాలు చెప్తుంటారు, చేస్తుంటారు. మనం కన్ఫ్యూజ్ స్టేట్లోకి వెళ్ళిపోతాం అనమాట. అదే లైన్, ఇంకేంటి అంటే అరవింద్ స్వామి సిటీ నుంచి ఒక విలేజ్కి మ్యారేజ్ పర్పస్గా వస్తాడు. వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ పర్పస్గా వస్తాడు. అక్కడికి వచ్చినప్పుడు హీరో పరిచయం చేసుకొని మాట్లాడుతూ గగా చేస్తూ ఉంటే అన్ని అన్ని పనులు చేస్తుంటే అతనికి ఏం కావాలి అన్ని భోజనాన్ని తీసుకెళ్ళడం, అది తీసుకెళ్ళడం, అన్ని అలా అలా మొత్తం ఒక నైట్ అంతా ఒక నైట్ జర్నీ సినిమా మొత్తం కూడా ఇది ఉంటాడు. కానీ అరవింద్ స్వామికి ఏమో ఇతను ఎవరు ఏందని అర్థం కాదు, తెలుసుకోవాలనుకుంటాడు కానీ కుదరదు అనమాట. సో ఆ కన్ఫ్యూజన్ స్టేట్లోనే ఆ సెంటిమెంట్తో ఇంకా వర్కౌట్ కాక అదే చేస్తాడంటే చెప్పకుండా చేయకుండా సిటీకి వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత కూడా అతనికి మైండ్లో అదే ఫీలింగ్ ఉంటుంది, ఏంది ఏంది ఎలా ఎలా నాకే అసహ్యం ఉంది, మాట్లాడలేకపోతున్నా, తెలుసుకోలేకపోతున్నా, అతను ఎవరు అసలు ఇంత మంచి మనిషి ఎలా ఉంటాడు, ఎలా ఇదవుతాడని చెప్పి ఒక కన్ఫ్యూజన్ సెట్ ఉంటాడు అరవింద్ స్వామి. సో లాస్ట్గా అది రివీల్ చేసి క్లియర్ చేస్తారనమాట. అది కానీ ఈ చిన్న లైన్ 3 అవర్స్ లాగడం అనేది కొద్దిగా కష్టమైంది. దానికోసమే డైరెక్టర్ ఏం చూసారంటే మనకు అందరికీ ఒక సోషల్ క్లాస్ తీశాడు. ఒక హిస్టరీ, రాజుల గురించి ఒక హిస్టరీ చెప్తాడనమాట. అదొక 20 to 25 మినిట్స్ అది మనకి డ్రాగ్ అవుతుంది. ప్లస్ మధ్యలో జల్లికట్టు. ఇదంతా గతం కాదు బావా, అందరి చరిత్ర, మన పూర్వీకుల చరిత్ర, స్వర్ణ యుగం, గ్లోరియస్ పాస్ట్. తమిళనాడు ఫేమస్ అయిన జల్లికట్టు మీద అదొక ఎపిసోడ్ లాగా వస్తుంది. సో ఓవరాల్గా సినిమా అయితే ఫీల్ గుడ్ మూవీ, కానీ ఈ డ్రాగ్ కుదురుతుంది. సో స్లోగా ఫస్ట్ 10 మినిట్సే చాలా స్లోగా బయట అనిపిస్తుంది, అబ్బా ఏందిరా అనిపిస్తుంది. కానీ ఓవరాల్గా తీసుకుంటే చిన్న పాయింట్ అయినా కూడా చాలా బాగుంటుంది. ఒక డైరెక్షన్ బాగానే ఉంది. సో ఓవరాల్గా ఫీల్ గుడ్ మూవీ అది. చూడొచ్చు, థియేటర్గా చూడొచ్చు, కానీ కొద్దిగా ఓపికతో చూడాలి. అది. థ్యాంక్ యూ, నమస్కారం. ఒక్క నిమిషం బావా. ఎవరో ఇతనెవరో ఏం వరసో ఇతను. బిఎస్ షాడోస్ సబ్స్క్రైబ్ చేయండి, హిట్ బెల్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.